కారిడార్ రాలే 10 ఏళ్ళున్న మోడేమో 400 సీట్లు గెలవాలనంట 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలనట ఇదేనా నీ నీతి నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఈ నీతి లేనోడు జాతి లేనోడు బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగనమ్ముకున్న కేసీఆర్ నీ బిడ్డ బెయిల్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తలు నిన్ను చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్ నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు మా వాళ్ళకి నీ రంగు తెలుసు నీ రుచి తెలుసు నీ వాసన తెలుసు అందుకే మా వాళ్ళు డిసెంబర్లో నిన్ను బండకేసి కొట్టిరు ఇవాళ మిత్రులారా డిసెంబర్లో నిజమే కొట్టింది మా నారాజు మా రాజేందర్గా గెలిచినాం కదన్నా ఛాంపియన్షిప్ మనదే అంటారు అని జర రిలాక్స్ అయ్యి పొద్దుగాల 7 గంటలకు లేచి పొద్దున్నే ఆర్ట్స్ కాలేజ్కి వాకింగ్కి పోతురు నేను చెప్పదలుచుకున్న మా సోదరులకు డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి అస్సలు కథ ఇప్పుడు మొదలైంది తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఎవరు గెలుస్తాడో చూద్దాం ఫైనల్లో ఆ పక్కన నరేంద్ర మోడీ అమిత్ షా ఈ పక్కన మీ అన్న ఉన్నాడు రాహుల్ గాంధీ ఉన్నాడు మే 13 తారీఖు నాడు జరగబోయే దంగల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అవుట్ చేసి చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అందుకే మిత్రులారా వాన పడ్డా ఉరుములు ఉరిమిన పిడుగులు పడ్డా మీ దగ్గరికి ఎందుకు వచ్చిన పై రోడ్డు మీద అంటే రేపు జరగబోయే ఎన్నికలు కావు రేపు జరగబోయేది పోరాటం కాదు రేపు జరగబోయేది యుద్ధం ఆ యుద్ధంలో ఈ వరంగల్ బిడ్డలు నా పక్కన నిలబడాలి ఈ యుద్ధంలో గెలవాలి గుజరాత్ను ఓడించాలి అప్పుడే కాకతీయుల పౌరుషం మనం చూపించిన వాళ్ళమైతం ఢిల్లీ సుల్తానులు వచ్చినా ఆనాడు కాకతీయ సామ్రాజ్యం తిప్పికొట్టింది తిరగొట్టింది ఢిల్లీ సుల్తాన్ల మీద గెలిచిన పౌరుషం ఈ కాకతీయ బిడ్డల్ది అందుకే ఇవాళ మిత్రులారా ఢిల్లీ సుల్తాన్లను ఓడించడానికి ఈ ఢిల్లీ గద్దె మీద ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా మారాలి ప్రతి కార్యకర్త నడుం బిగించాలి బూత్కు పోవాలి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టాలి ప్రతి గుండెకు చేరాలి ప్రతి సోదరును రప్పించాలి పోలింగ్ బూత్లో కాంగ్రెస్కు ఓటు వేయించాలి అప్పుడే ఫైనల్స్లో మనం గెలిచిన వాళ్ళం అవుతాం అందుకే మా మిత్రులను నేను అడగదలుచుకున్నా ఫైనల్స్లో గెలిపించడానికి మీరు సిద్ధం కదా సిద్ధమా